సోమేశ్వరి మీద బెవరేజెస్ కంపెనీ మీద మధ్యప్రదేశ్లో కేసు ఉంది. ప్రభుత్వం నిషేధించింది దాన్ని. అందుకని ఎంపీ అవుతుంది. దాంతో పాటు వాళ్ళ అధికారి గతంలో చనిపోయినటువంటి కేసు గతంలో వాళ్ళకి హామీ చేయలేదు, వాళ్ళ స్కీమ్ అమలు చేయలేదని మంత్రి ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది సత్తే ఎవడు వస్తే మాకేంది పోయి పైసలు కావాలంటే వాళ్ళు ఏ కంపెనీ వస్తే మాకు ఎవడు పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళ కంపెనీ వస్తుంది. కంపెనీ ఉందా లేదా అని కూడా తెలియదు ఎవరికి. ఇతర రాష్ట్రాలు ఏదో బ్రాండ్లు పెట్టి ముద్ర వేసుకొని తెచ్చినా కూడా ఓపెన్ ఈ కంపెనీ అంటే ఇక్కడ ఇన్నా చిన్నప్పుడు కూడా మేము బుమ్ బుమ్ బమ్ బమ్ ఇక్కడ డ్యాన్స్ డిస్కో బీర్ ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చినాయి. ఎవడినాడు అని కింగ్ఫిషరు కొన్ని కంపెనీలు ఖజూరా అని గట్లా ఉండేవి. ఈ మంజీరా నీళ్ళతో తయారు చేసేటివి హైదరాబాద్లో తయారైనవంటే కొంచెం మస్తు పేరు ఉండేవి అన్నమాట. ఇప్పుడు బార్లీ మనకన్నా ముందనే బార్లీతో తయారు చేస్తారు. బార్లీతో తయారు చేసేట్టు కంపెనీలు బార్లీ రైస్తోన. ఇప్పుడు ఎక్కడెక్కడ కంపెనీలు అవి ఉన్నవాళ్ళో తెలియదు, ఎవడు వచ్చిండో తెలియదు. నువ్వు చెప్పిన కంపెనీ చనిపోయిందని చెప్తున్నావు, నీకు తెలిసింది కనుక చెప్తున్నావు. తెలియని కంపెనీలు ఏమేమి చెప్తే కనుక ఇది ఆదాయ వనరులు పెంచడానికి మద్యాన్ని ఎన్నుకోవడం మాత్రం తప్పది. ప్రజలకు ఏమన్నా అయితే మాత్రం ఈ అడ్డమైన కంపెనీలు వచ్చి ఎవరైనా వచ్చినట్టే మాత్రం ప్రభుత్వ బాధ్యత, అది ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. అది ప్రభుత్వమే మద్యం దాపి చంపినట్లు లెక్క అది. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎవరికి ఏమైనా మరి మంత్రిగా అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్ మేము బాధ్యులు అనుకుంటే ఓకే. అధికారులు కూడా చెప్తున్నాం, ఏది పడితే అది కంపెనీ మీరు అలో చేస్తే మాత్రం మాకు సంబంధం లేదు అనుకోకండి. ఎవరు దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయినా, ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో చాలా మంచి ఆఫీసర్లు ఉన్నారు. అనేక రకాలుగా నకిలీ మద్యాన్ని అరికట్టి పకడ్బందీగా పనిచేసే అధికారులు ఉన్నారు. మరి ఎవరైనా ఇటువంటి కంపెనీలకు అలో చేసి సంతకాలు పెట్టి రేపటి నాడు అవి దాగి ఎవరైనా చనిపోతే మాత్రం అందరూ బాధ్యులు అవుతారు. ప్రభుత్వంతో బాధ్యత, ప్రభుత్వ హత్యగా మేము భావిస్తాం. ప్రభుత్వం తాపి చంపినట్లు అనుకున్నారా ఇష్టానుసారం పెంచడం. మీరు రేట్లు పెంచితే కూడా నకిలీ మద్యం వస్తుంది. అట్లా నకిలీ మద్యం దాగి ఎవరికైనా ఏమైతే కూడా మీదే బాధ్యత. ప్రజల ఆరోగ్యం ఇప్పటికే చాలామందికి లివర్ ఖరాబ్ అయినవని డాక్టర్లు చెప్తుంటారు. చాలా కేసులు పెరుగుతున్నాయని దేశవ్యాప్తంగా. ఇటువంటివి పర్యవేక్షణ లేనటువంటి కంపెనీలు వచ్చినటువంటి మద్యం తాగడం వల్లనే అత్యధికంగా మనుషులకు ఆరోగ్యం ఖరాబ్ కావడానికి అవకాశం ఉంటుంది. కనుక మీద ఆదాయం ఇది ఒక్కటి వదిలిపెట్టి ఆదాయ వనరులు పెంచడానికి ఏం చేస్తారో చేసుకోండి. ఇతర మార్గాలు చాలా ఉన్నాయి. ఎవడు ధర్నా చేయండి మంచిగా ఎన్నుకొని దీని మీద ఇప్పటికీ 34-36 వేల కోట్లు వచ్చింది. మస్తు అయింది. ఇంకా 3 ఏళ్ళలో అది 40-50 వేల కోట్లు అవుతుంది. మీరు దాన్ని సెంచరీ కొట్టాలనుకుంటారా ఏమనుకుంటున్నారా అర్థం కావట్లేదు. దయచేసి విరమించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా మీరు ఊరుకునే ప్రసక్తి లేదు.